ప్రపంచ కుబేరులు అంటే ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, మెటా సీఈఓ మార్క్ జుకెన్బర్గ్, వారెన్ బఫెట్, బిల్ గేట్స్, లారీ పేజ్, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఇలా పేర్లు చెప్తారు. కానీ వాళ్ళందరికీ మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. దీంతో ప్రపంచ ఆర్థిక నిపుణులు పుతిన్ను భూమిపై ఉన్నటువంటి అత్యంత ధనవంతుల్లో ఒకరిగా పేర్కొంటారు. అయితే రష్యా అధ్యక్షుడు మాత్రం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కానీ తన సంపద వివరాలు కానీ ఎప్పుడూ బయటపెట్టడు, చాలా గోప్యంగా ఉంచుతాడు. ఇక చాలామంది ఆయన గురించి చెప్పేది ఏంటంటే పుతిన్ గురించి మరింత సమాచారం బయటపడే కొద్దీ అతను మరింత రహస్యంగా మారతారని, ఏమాత్రం ఆయనకు సంబంధించిన ఏ విషయం బయటకు రానివ్వరని చెప్తారు. అయితే ఆర్థికవేత్తలు అదేవిధంగా కొన్ని నివేదికల ఆధారంగా ఆయన సంపద ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. అంత సంపద ఈ భూమి మీద ఇంకెవ్వరి దగ్గర లేదట. పుతిన్ సంపద దాదాపు $200 బిలియన్ అని అంచనా వేయబడింది. అయితే ఆయన పేరు మీద మాత్రం ఎటువంటి ఆస్తులు లేవు, ఎక్కడా ఆ రకంగా చూపించబడలేదు. అందుకే ఆయన్ను బిలియనీర్ల జాబితాలో చేర్చలేదు. ఇక ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకారం అధికార పత్రాల్లో పుతిన్ తాను కేవలం ఒక ప్రభుత్వాధికారిగానే చెప్పుకున్నారు. పుతిన్కు నల్ల సముద్రంపై అత్యంత ఖరీదైన ప్యాలెస్ ఉందని సమాచారం. ఇది 100 ఎకరాల్లో విస్తరించబడి ప్యాలెస్లా ఉంటుందని చెప్తున్నారు. ఇందులో చాలా విశాలమైన గదులు, ఇటాలియన్ అలంకరణ, థియేటర్ హాల్, స్పా, వైన్ రూమ్లు ఉన్నాయని సమాచారం. అయితే ఈ ప్యాలెస్కు భూగర్భ మార్గాలు కూడా ఉన్నాయట. దీంతో ఇది యావత్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇక రష్యా అధ్యక్షుడు తన భద్రత కోసం రష్యా లోపల బయట కూడా చాలా రహస్య సముదాయాలను ఏర్పాటు చేసుకున్నారని సమాచారం. వీటి భూగర్భంలో అత్యంత సౌకర్యవంతంగా నిర్మించుకున్నారంటూ అత్యాధునిక నిఘా సాంకేతికత అమర్చబడి ఉంటుందని తెలుస్తోంది. ఈ రాజభవనం విలువ $1 బిలియన్ ఉండగా దీంతో పాటు పుతిన్కు ఒక కదిలే కోట కూడా ఉందని తెలుస్తోంది. ఇదొక ప్రత్యేక రైలు. ఇది బయట నుంచి చాలా మామూలుగా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళితే కళ్ళు చెదిరిపోవడం ఖాయమని అంటున్నారు. ఇందులో జిమ్ నుంచి స్పా వరకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. అలాగే దీని భద్రతా సాంకేతికత కూడా అత్యంత ఆధునికంగా ఉంటుంది. ఎలాంటి ముప్పును అయినా ఈ రైలు ఎదుర్కోగలదు. దీన్ని కూడా కట్టుదిట్టమైన భద్రతా వలయం మధ్య పెట్టడం జరిగిందట. ఇక ఆయన ప్రయాణించే విమానాలను ఫ్లయింగ్ క్రెమిన్ అని కూడా పిలుస్తారు. విమానంలో అచ్చంగా 5 స్టార్ హోటల్ ఉంటుంది. ఇవే కాకుండా పుతిన్ దగ్గర చాలా విలాసవంతమైన కార్లు, ఖరీదైన వాచీలు కూడా చాలా ఉన్నాయని చెప్తారు. పుతిన్కు కార్లు, వాచీలను సేకరించే అలవాటు ఉందని తెలుస్తోంది. ఆయనకున్న వాచీల్లో $మిలియన్ల విలువైనవి కూడా చాలా ఉన్నాయి. పుతిన్ మిత్రుల అకౌంట్లలో మాత్రం $1 బిలియన్ ఉన్నట్లు తెలుస్తోంది. వారి పేరు మీద లగ్జరీ ప్రాపర్టీలు కూడా ఉన్నాయి. మిత్రుల ఫ్యామిలీ మెంబర్స్పై కూడా కనక వర్షం కురుస్తోందని నిపుణులు చెప్తున్నారు. అధికారికంగా పుతిన్ ప్రతి ఏడాది $140,000 ఆర్జిస్తున్నారు. పబ్లిక్ పేపర్స్ ప్రకారం ఆయనకు లెక్కలేనన్ని ఆస్తులు, చెప్పలేనన్ని ఉన్నాయట. $100 మిలియన్ల ఖరీదు చేసే ఓ నౌక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొనాకోలో ఆయనకు సుమారు $4 మిలియన్ల ఖరీదైన అపార్ట్మెంట్ కూడా ఉంది. పుతిన్ ప్రేమికురాలి పేరిట ఆ బిల్డింగ్ను ఖరీదు చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి. మాజీ భార్య పేరిట ఫ్రాన్స్లోనూ అత్యంత విలాసవంతమైన భవనం ఉందట. అయితే ఏ ఒక్క ప్రాపర్టీ కూడా నేరుగా పుతిన్ పేరు మీద లేకపోవడం గమనార్హం. దీంతో ఆయన సంపదను అంచనాలు వేయడమే తప్ప ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.